ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు ఈ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఎందుకంటే ఇది కేవలం సాధారణ భవిష్యవాణి మాత్రమే కాదు, పంచముఖ మహాబలి మరియు భగవాన్ శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వాదం. మొదట మనం చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ఓ సంకటమోచన హనుమాన్జీ, ఎవరైతే ఈ వీడియోను అందరికంటే ముందుగా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శ్రీరామ్, జై లక్ష్మీమాత అని ఎవరైతే కామెంట్ చేస్తారో వారి జీవితం నుండి అన్ని దుఃఖాలను బాధలను ఎప్పటికీ తొలగించేయండి. వారి ఇంటి ప్రాంగణంలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాల, ఐశ్వర్యం మరియు ఆనందాల వర్షం కురిపించండి. వారి కుటుంబంపై మీ దివ్య కృపా దృష్టిని ఉంచండి. ఓ భగవంతుడా, మీ అపార శక్తి ముందు ఏ అడ్డంకి నిలవలేదు. అందుకే ఏ భక్తులైతే ఈ రోజు ఈ సందేశాన్ని శ్రద్ధతో చూస్తారో వారి జీవితంలో వారు ఏళ్ల తరబడి వేచి చూస్తున్న అద్భుతం జరగబోతుంది. స్నేహితులారా, ఈ రోజు ఈ ప్రత్యేక రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీకోసం అద్భుతమైన మరియు చమత్కారమైన మార్పులను తీసుకురాబోతుంది. అది మీ యొక్క 4 పెద్ద కోరికలు నెరవేరుతున్నాయని సూచిస్తున్న సమయం. మొదటిది, ఇది మీ మనసులో చాలా కాలంగా దాచి ఉంచిన కోరిక ఇప్పుడు అది సాకారం కాబోతుంది. బహుశా ఇది మీ కుటుంబానికి సంబంధించిన సంతోషం కావచ్చు, లేదా మీ కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించిన పెద్ద కల కావచ్చు, లేదా మీ ఆగిపోయిన ధనం అకస్మాత్తుగా మీకు లభించవచ్చు. ఇది మీ ప్రేమ జీవితం మరియు సంబంధాలకు సంబంధించినది. ఏ వ్యక్తులైతే ఏళ్ల తరబడి నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారో వారి జీవితంలోకి ఇప్పుడు ఆ భాగస్వామి రాబోతున్నారు. వారితో మీ జీవితం అంతా సుఖం మరియు విశ్వాసంతో నిండిపోతుంది. ఇప్పటికే సంబంధాల్లో ఉన్న వారి మధ్య ప్రేమ ఇంకా లోతవుతుంది. తప్పుదోవలు తొలగిపోతున్నాయి మరియు ఆత్మీయత పెరుగుతుంది. మరియు మూడవది, ఇది ధనం మరియు నిధికి సంబంధించినది. మహాదేవుడు మరియు హనుమంతుడి కృపతో ఇప్పుడు మీ జీవితంలో ఏళ్ల తరబడి దాగి ఉన్న నిధి తెచ్చుకోబోతుంది. ఆ నిధి కేవలం ధనం మాత్రమే కాదు, అవకాశాల నిధి కూడా. మీరు ఎప్పుడు ఊహించని అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తున్నాయి. ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించిన పెండింగ్ వ్యవహారాలు మీకు అనుకూలకంగా పరిష్కారమవుతాయి. బ్యాంకు నుండి ఆగిపోయిన డబ్బు రావచ్చు, పాత అప్పులు తీరిపోవచ్చు మరియు అకస్మాత్తుగా ఏదైనా మూలం నుండి మీకు పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. మరియు 4వ కోరిక, ఇది మీ ఆత్మ గౌరవం మరియు సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించినది. మిమ్మల్ని ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసిన వారు, మీ కష్టాలకి విలువ ఇవ్వని వారు ఇప్పుడు వారే మీ ముందు చేతులు జోడించి నిలబడతారు. బజరంగ బలి కృపతో మీ శత్రువులు పరాజితులవుతారు మరియు సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో చీకటిని చీల్చుకుని ప్రవేశిస్తున్న వెలుగు లాంటిది. స్నేహితులారా, ఏళ్ల తరబడి దాగి ఉన్న నిధి ఈ రోజు మీకు లభించబోతుంది. శ్రీరాముడు అపార కృప మరియు బజరంగ బలి శక్తితో మీకు ఒక అనుభూతి కలుగుతుంది. అదేమిటంటే ఎవరో మీ జీవితానికి బంగారు తాళం చెవి అందించినట్లుగా ఉంటుంది. ఈ తాళం చెవితో ఇప్పుడు మీ అన్ని తాళాలు తెచ్చుకోబోతున్నాయి. అది ధనం తాళం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా అదృష్టం కావచ్చు. అన్ని మీ ముందు తెచ్చుకుంటాయి. మహాదేవుడి ఆశీర్వాదం ఈ సమయంలో మీ జీవితంపై కురుస్తుంది. ఆయన కృపతో మీ జీవితంలో మీరు ఆశ్చర్యపోయే అద్భుతం జరుగుతుంది. ఈ సమయం మీకు లాటరీ తగిలినట్టుగా ఉంటుంది. ఇక్కడ లాటరీ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి రంగంలో సౌభాగ్యం అని అర్థం. మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ శత్రులు ఓటమిని అంగీకరిస్తారు. శని మహారాజు మరియు హనుమంతుడి సంయుక్త కృపతో ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త శుభ సందేశం రాబోతుంది. ఈ సందేశం మీ అదృష్టాన్ని కొత్త దిశను ఇస్తుంది. ఇది మీకు జీవితంలో కొత్త ప్రేరణ మరియు కొత్త ఆశని ఇచ్చే శుభ సందేశం అవుతుంది. ఈ సందేశం ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి లేదా కుటుంబంలో కొత్త సభ్యుడి రాక వంటి శుభవార్త రూపంలో రావచ్చు. స్నేహితులారా, ఈ సమయాన్ని మీరు అసలు తేలిగ్గా తీసుకోకండి. ఈ సమయం మీకోసం సౌభాగ్యం యొక్క అద్వితీయ అవకాశాన్ని తీసుకొచ్చింది. ఏ భక్తులైతే నిశ్చలమైన మనసుతో శ్రీరాముడిని మరియు బజరంగ బలిని స్మరిస్తారో వారి జీవితంలోని ప్రతి మార్గం సులభతరమవుతుంది. హనుమంతుడు చెప్పారు, తన భక్తుడి ఏ సంకటము తాకలేదని. మీరు నమ్మకం ఉంచండి మరియు ఈ రోజును పూర్తి శ్రద్ధతో గడపండి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాదు, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఇంకా పెద్ద మార్పు జరగబోతుంది. మీరు కోరుకున్నదంతా మీ ముందు ఉంటుంది. సుఖం, ఐశ్వర్యం, ప్రేమ మరియు గౌరవం అన్ని మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఈ అద్భుతం కేవలం భగవంతుడి కృప వల్ల మాత్రమే సాధ్యం. అందుకే ఈ రోజు మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి మరియు భగవంతుడి స్మరించండి. పంచముఖ బజరంగ బలి అపార కృపతో ఈ రోజు మీకు ఏళ్ల తరబడి గుర్తుండిపోయే అనుభవాలు కలుగుతాయి. హనుమంతుడి వచనం ఏమిటి అంటే, తన భక్తుడు నిశ్చలమైన
మనసుతో తనని స్మరిస్తే అతని జీవితంలో ఏ సంకటము శాశ్వతంగా ఉండదు. ఇది మీ జీవితంలో అత్యంత సువర్ణావకాశం. ఈ రోజు మీ ఏళ్ల తరబడి నిద్రించిన అదృష్టం ఇప్పుడు పూర్తిగా మేల్కొన్నట్లుగా మీకు అనిపిస్తుంది. మేము పైన చెప్పిన ఆ 4 కోరికలు ఇప్పుడు మరింత స్పష్టంగా ఆకారాన్ని దాల్చడం మీరు చూస్తారు. విశ్వం మీకు అనుకూలకంగా పనిచేస్తుందని మీకు అకస్మాత్తుగా అనిపిస్తుంది. మీరు ఏ పని ఎన్నిసార్లు చేసినా విఫలమవుతున్నారో ఆ పని ఇప్పుడు ప్రయత్నం లేకుండానే పూర్తవుతుంది. ఇది శ్రీరాముడు మరియు మహాదేవుడి హస్తం నేరుగా మీ జీవితంపై ఉందని చెప్పడానికి సంకేతం. మీ ప్రేమ జీవితం మరియు సంబంధాల గురించి మాట్లాడితే ఈ రోజు అద్భుతమైన సమయం. తప్పుదోవలు, చేదు అనుభవాలు మరియు దూరాలు అన్ని తొలగిపోతాయి. ఇది ఏదైనా ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వచ్చే రోజు. భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అకస్మాత్తుగా ఉపశమనం లభిస్తుంది. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది మరియు మీ జీవితంలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఇదంతా పంచముఖ బజరంగ బలి కృప వల్లే సాధ్యం. ఎందుకంటే ఆయన తన భక్తులను ఎప్పుడు ఒంటరిగా వదలరు. ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు చాలా శుభప్రదమైనది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్యాల ప్రభావం ఇప్పుడు తగ్గుతుంది. మీ మనసు మరియు శరీరం రెండింటిలోనూ కొత్త శక్తి మరియు ఉత్సాహం ప్రవహిస్తాయి. మహాదేవుడి ఆశీర్వాదం మీ జీవితం నుండి మీ ఆరోగ్యాన్ని అడ్డుపడుతున్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అకస్మాత్తుగా మీ శరీరం మునుపటి కంటే తేలిగ్గా అనిపిస్తుంది. మనసు మునుపటి కంటే ప్రసన్నంగా ఉంటుంది మరియు జీవితం పట్ల ఉత్సాహం తిరిగి వస్తుంది. ఇప్పుడు ఆ పాత నిధి గురించి మాట్లాడితే స్నేహితులారా, ఈ నిధి కేవలం బంగారం, వెండి మాత్రమే కాదు. మీ జీవితంలో మీరు కూడగట్టుకున్న పుణ్యం మరియు సౌభాగ్యం. ఏళ్ల క్రితం కోల్పోయిన అవకాశాలు ఈ రోజు మీకు లభించడం ప్రారంభిస్తాయి. పాత పెట్టుబడి నుండి మీకు అనుకోని లాభం రావచ్చు, మర్చిపోయిన అప్పు తిరిగి రావచ్చు, లేదా భూమి వివాదం మీకు అనుకూలకంగా పరిష్కారం కావచ్చు. ఇవన్నీ మహాదేవుడు మరియు బజరంగబలి మీ అదృష్టపు పెట్టెను తెరుస్తున్నారనడానికి చెప్పడానికి సంకేతాలు. స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో లాటరీ తగిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ లాటరీ అంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి, గౌరవ మర్యాదలు మరియు జీవితంలోని ప్రతి రంగంలో విజయానికి చిహ్నం. మీరు ఏళ్ల తరబడి దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది అకస్మాత్తుగా మీ ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అదే ఈ రోజు జరగబోయే అద్భుతం. భక్తి మరియు విశ్వాసం వృధా పోవని భగవంతుడు మీకు చూపించాలనుకుంటున్న సమయం కూడా ఇదే. శని మహారాజు ఆశీర్వాదం కూడా ఈ రోజు మీపై ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు అన్యాయాన్ని ఎదుర్కొన్నారో, ఎవరికైతే పదే పదే అన్యాయం జరిగిందో వారికి ఇప్పుడు న్యాయం జరిగే సమయం వచ్చింది. శనిదేవుడు త్రాసు ఇప్పుడు మీ వైపు మొగ్గుతుంది. మీ హక్కును లాక్కున్న వారు, మీతో మోసాన్ని పాల్పడిన వారు ఇప్పుడు పశ్చాత్తాపడతారు. ఈ రోజు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేసి ఒక శుభ సందేశం మీకు అందవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఈ రోజు మీ శత్రువులు పరాజితులవుతారు. ఎవరైతే మీపై కుట్రలు చేశారో, మీ జీవితంలో అడ్డంకులు సృష్టించారో వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. బజరంగబలి కృపతో మీ చుట్టూ ఒక దివ్య కవచం ఏర్పడింది. దీని వల్ల ఎటువంటి ప్రతికూల శక్తి లోపలికి ప్రవేశించలేదు. పరిస్థితులు మీకు అనుకూలకంగా మారుతున్నాయని మీరు స్వయంగా అనుభవిస్తారు. స్నేహితులారా, ఈ రోజు మీకు కేవలం శుభప్రదమే కాదు, దివ్యమైనది కూడా. మీ చుట్టూ సానుకూల శక్తిని మీరు అనుభవిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంలో అద్భుతమైన మెరుగుదల ఉంటుంది. శ్రీరాముడు మరియు హనుమంతుని స్మరిస్తూ ఈ రోజు ప్రారంభిస్తే ఇది మీ జీవితంలోని అతిపెద్ద కానుకగా మారుతుంది. ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు, ఇది విశ్వం మీ కోసం ప్రత్యేకంగా సృష్టించిన రోజు అని మీరు అర్థం చేసుకోవాలి. హనుమంతుడు మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని నిర్మించారు. మీరు మనస్ఫూర్తిగా దైవ ప్రార్థన చేసినప్పుడే ఇది శక్తివంతంగా ఉంటుంది. ఉదయాన్నే శ్రీరామ మరియు బజరంగబలి నామస్మరణ చేయడం వల్ల రోజంతా శక్తి నిండుతుంది. మీరు హనుమాన్ చాలీస పఠిస్తే అడ్డంకులు వెంటనే తొలగిపోతాయి. మీ జీవితంలో శుభవార్త రాబోతుందని చెప్పి కొన్ని శుభ సంకేతాల గురించి మాట్లాడితే, ఈ రోజు ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి అకస్మాత్తుగా కిలకిల రవాలు చేస్తూ వచ్చి కూర్చుంటే అది మీ ఇంట్లోకి సుఖశాంతులు రాబోతున్నాయని బజరంగబలి ఇచ్చే ఆశీర్వాదం. పాత స్నేహితులు లేదా బంధువు అకస్మాత్తుగా కలిసి చిరునవ్వుతో మాట్లాడితే పాత సంబంధాలు మళ్లీ బాగుపడుతున్నాయని సంకేతం. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఎక్కువసేపు నిలకడగా ఉంటే మహాదేవుడు మీ ఇంట్లో శాశ్వత సుఖశాంతులు తీసుకువచ్చారని అర్థం. ఇప్పుడు జాగ్రత్త గురించి తెలుసుకుందాం. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో అక్కడ పరీక్ష కూడా ఉంటుంది. ఈ రోజు మీరు ఎటువంటి ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. కోపం, అసూయ, లోభం వంటి భావాలకు దరిచేరనివ్వకండి. ఎందుకంటే ఇవే మీ అదృష్టపు తలుపులను మళ్లీ మూసివేస్తాయి. ఎవరైనా వివాదానికి దిగితే ప్రశాంతంగా ఉండండి. ఇది మీ ఓర్పుకు పరీక్ష. అలాగే ఎవరైనా అవసరంలో ఉన్న వారికి ఖచ్చితంగా సహాయం అయితే చేయండి. ఆహారం ఇవ్వండి, నీరు త్రాగించడం వంటి చిన్న సహాయం కూడా మీ జీవితంలో పెద్ద చమత్కారాలు తలుపులను తెరుస్తాయి. ఇతరులకు సహాయం చేసే భక్తుడిపై బజరంగ బలికి అపరిమితమైన ప్రేమ. అలాగే ఈ రోజు వచ్చే అవకాశాలు చేచాచుకోవద్దు. ఏదైనా కొత్త పని చేసే అవకాశం వస్తే వెనక్కి తగ్గకండి. అది ఎంత చిన్నదైనా మీ పెద్ద కళలకు నిచ్చెనలాగా మారుతుంది. పెట్టుబడులు లేదా వ్యాపార అవకాశాలు
అవకాశాల గురించి ఆలోచించండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే ఏళ్ల వరకు మీకు ధనాన్ని, విజయాన్ని ఇస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు లాటరీ టికెట్ తగిలినట్టుగా అనిపిస్తుంది. అసంపూర్తిగా ఉన్న పనులు వేగం పుంజుకుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఏ నిధి కోసం వెతుకుతున్నారో అది ఇప్పుడు మీ ముందు తెచ్చుకోబోతుంది. ఇది మీ కష్టం, భక్తి మరియు విశ్వాసానికి ఫలితం. శని మహారాజు కూడా ఒక సందేశం ఇస్తున్నారు. మీరు పడిన కష్టాలు కేవలం పరీక్ష మాత్రమే. ఇప్పుడు న్యాయం మీ వైపు ఉంది. మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు పశ్చాత్తాపడతారు. మహాదేవుడు మరియు పంచముఖ హనుమంతుడి ఆశీర్వాదంతో ఈ రోజు మీకు విజయాల రోజు. మీరు ఎక్కడైతే ఇరుక్కుపోయారో అక్కడే అకస్మాత్తుగా మార్గం సుముఖమవుతుంది. ఇది హనుమంతుడి ఆశీర్వాదం. మీ జీవితంలో ఐశ్వర్య ధార ప్రవహిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇప్పుడు తొలగిపోతాయి. బ్యాంకు లోన్లు సమస్యలు లేదా ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇది మీ పాత నిధి లభిస్తుందనడానికి సంకేతం. ప్రేమ మరియు సంబంధాల్లో కూడా మాధుర్యం ఏర్పడుతుంది. పాత స్నేహితులు లేదా భాగస్వాములు తిరిగి కలవవచ్చు. సమాజంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. శత్రువులు మీ ముందు మోకరిల్లుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక మరియు శారీరక భారం తగ్గుతుంది. ఈ రోజు మీ ఇంటి ప్రాంగణంలోకి దివ్య శక్తి ప్రవేశిస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. సాయంత్రం దీపం వెలిగించి హనుమంతుడిని స్మరిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తున్నట్లుగా ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా శుభ సందేశం అందుతుంది. ఇది దేవుడు పంపిన వరం. బజరంగబలి వచనం ప్రకారం భక్తుడికి దుఃఖం శాశ్వతం కాదు. ఈ రోజు ఆ వచనం నిజం కాబోతుంది. మీ జీవితంలో ఒక కొత్త సంతోషకరమైన అధ్యాయం మొదలవుతుంది. మరి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ రోజు ఉదయాన్నే ఇంటి తూర్పు లేదా ఈశాన్య మూల శుభ్రం చేసి ఒక చిన్న పీఠం సిద్ధం చేయండి. నెయ్యితో దీపం వెలిగించి శ్రీరాముడు మరియు పంచముఖ బజరంగ బలిని స్మరించండి. తులసి ఆకు, బెల్లం, శనగలు మరియు నీటిని ప్రసాదంగా ఉంచండి. ప్రశాంతంగా కూర్చొని, ఓ భగవంతుడా, నా ఇంటి సంకటాలను దూరం చెయ్యి, ధనాన్ని స్థిరంగా ఉంచు, నేను నా ఆదాయంలో కొత్త భాగాన్ని పేదలకు ఇస్తాను అని సంకల్పం చేసుకోండి. మరియు ఈ రోజు మంత్ర జపం ఏమిటి అంటే, శ్రీరామ జై రామ జై జై రామ అని 108 సార్లు జపించండి. అలాగే ఓం హం హనుమతయే నమః అని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా 3 లేదా 11 సార్లు చదవండి. మరి ముఖ్యమైన పని ఏమిటంటే, ఒక బిర్యానీ ఆకు తీసుకొని దానిపై పసుపుతో శ్రీరామ అని రాసి ఎండబెట్టండి. దీన్ని మీ పర్సులో లేదా బీరువాలో ఉంచండి. ఇది ధన ప్రవాహానికి చిహ్నం. బెల్లం, శనగలను పక్షులకు లేదా జంతువులకు తినిపించండి. ఇంటి గుమ్మం బయట బియ్యం పిండి మరియు పసుపుతో చిన్న స్వస్తిక్ వేయండి. మీ కుడి చేతికి ఎర్రటి దారాన్ని 3 ముళ్ళు వేసి కట్టుకోండి. ప్రతి ముడి వేసేటప్పుడు రామా అని తలుచుకోండి. ఇది మీకు శ్రీరామ రక్ష కవచం అవుతుంది. మరియు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 7 లవంగాలు వేయండి. ఓం హం హనుమతయే నమః అని 108 సార్లు జపించండి. ఇది సంకట హరణానికి శాశ్వతమైన మార్గం. ఒకవేళ దృష్టి తగిలిందని అనిపిస్తే ఒక గిన్నెలో నీరు, కొంచెం నల్ల నువ్వులు, 2 చుక్కల ఆవ నూనె వేసి దీపం దగ్గర ఉంచండి. తరువాత ఆ నీటిని ఇంటి బయట చెట్టు మొదట్లో వేయండి. మరియు రాత్రి పడుకునే ముందు వంటగది మరియు బీరువా దగ్గర గంగాజలం లేదా ఉప్పు కలిపిన నీటిని జల్లండి. ఒక ఎర్రటి రుమాలతో 7 యాలకులు, 1 లవంగా ఉంచి శ్రీరామ అని 3 సార్లు తలుచుకొని ముడివేసి బీరువాలో ఉంచండి. మరుసటి రోజు వచ్చే ఆదాయం 1% దానం చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజున మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. పాత స్నేహితుడి సలహా వల్ల వ్యాపార లాభాలు వస్తాయి. ప్రేమైన వారిని నిరాశపరచకండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు, కానీ వ్యాపారాలకు ఈ రోజు లాభదాయకం. భూమి అమ్మకాలు చేసే వారికి మంచి కస్టమర్లు లభిస్తారు. పిల్లలతో స్నేహపూర్వక సంబంధం పెట్టుకోండి. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. పాత వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. క్రియేటివ్ పనుల్లో నిమగ్నం అవ్వండి. ఆర్థిక బలోపేతం అవుతుంది. ప్రియమైన వారి నుండి అందే బహుమతులు సంతోషాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున అనుభవం తరచుగా చాలా త్వరగా లభిస్తుంది. ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఒత్తిడి తేలికవుతుంది. ఫోన్ లేదా మెసేజ్ ద్వారా శుభవార్త వస్తుంది. చిన్న చిన్న ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. గొడవలు సద్దుమణుగుతాయి. ఈ చమత్కారం దైవకృప యొక్క ధ్వని. దానిని అలాగే నింపుకోవడానికి రోజు మీరు తీసుకున్న వచనాన్ని అనగా ప్రయాణాన్ని నిలబెట్టుకోవడమే అసలైన రహస్యం. మీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. మీ పాత భాగస్వామి ఒకరు ఈ రోజు వ్యాపారంలో లాభం పొందడానికి మీరు సలహా ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు ఈ సూచనను అమలు చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. మిత్రులు మరియు బంధువులు మీతో ఎక్కువగా సమయం గడపాలని ఆశిస్తారు. కానీ ఈ తలుపులు మూసుకున్న రాజభోగాన్ని అనుభవించవలసిన సమయం. మీ ప్రేమైన వారిని ఈ రోజు నిరాశపరచకండి. ఎందుకంటే అలా చేయడం వల్ల త్వరగా
పశ్చాత్తాపడవలసి రావచ్చు. ఈ రోజు పని రంగంలో మీ శక్తి ఇంట్లోని ఏదో ఒక సమస్య కారణంగా తక్కువగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యాపార వర్గం వారు ఈ రోజు తమ భాగస్వామిపై నిఘా ఉంచవలసిన అవసరం ఉంది. వారు మీకు హాని కలిగించవచ్చు. ప్రయాణాల సమయంలో కొత్త ప్రదేశాలకు సమాచారం లభిస్తుంది. మరి ముఖ్యమైన వ్యక్తులతో భేటీ జరుగుతుంది. ప్రారంభంలో జీవిత భాగస్వామి నుండి మీకు తక్కువ శ్రద్ధ లభిస్తుందని అనిపించవచ్చు. కానీ రోజు ముగిసే సమయానికి వారు మీకోసం ఏదో చేయడంలో బిజీగా ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఆర్థికంగా ఆందోళన మరియు ఒత్తిడి అలవాటు మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. మానసిక స్పష్టతను కాపాడుకోవడానికి సందేహాలు మరియు చిరాకు నుండి విముక్తి పొందుతారు. భూమి కొనుగోలు చేసి ఇప్పుడు దాన్ని విక్రయించాలనుకుంటున్న వారికి ఈ రోజు మంచి కస్టమర్ లభించవచ్చు మరియు భూమిని అమ్మడం ద్వారా మంచి లాభం పొందుతారు. కుటుంబ హితం కోసం ఏదైనా ఉన్నత లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఆలోచించి కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. కోల్పోయిన అవకాశాల గురించి భయపడకండి. ఒకసారి మీరు మీ భాగస్వామిని పొందిన తరువాత జీవితంలో ఇంకెవరి అవసరం ఉండదు. మీ విషయాన్ని ఈ రోజు మీరు లోతుగా అనుభూతి చెందుతారు. ఈ రోజు లాభం కలగవచ్చు. కాకపోతే షరతు ఏమిటంటే మీరు మీ మాటను స్పష్టంగా ఉంచాలి. మరి పనిలో కష్టాన్ని ఉత్సాహాన్ని చూపించాలి. ఈ రోజు మీరు పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. గుర్తుంచుకోండి, ఇంట్లో మీకోసం ఎవరు వేచి చూస్తున్నారు. వారికి మీ అవసరం ఉంటుంది. వివాహం తర్వాత వైవాహిక జీవితంలో ప్రేమ అనేది వినడానికి కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ రోజు మీరు దాన్ని సాధ్యం కావడం చూస్తారు. ఆఫీసులపై అధికారుల ఒత్తిడి మరియు ఇంట్లో గొడవల కారణంగా మీరు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల పనిలో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏదైనా కొత్తది కొనే ముందు ఇప్పటికే మీ దగ్గర ఉన్న వస్తువులను ఉపయోగించండి. రోజును ఉత్తేజకరంగా మార్చుకోవడానికి సన్నిహిత మిత్రులు మరియు కుటుంబంతో సమయం గడపండి. మీ ప్రేమైన వారు ఈ రోజు కొంచెం చిరాకు ఉండవచ్చు. ఇది మీ మనసుపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. వ్యాపారులకు ఇది లాభదాయకమైన రోజు. వ్యాపారం కోసం అకస్మాత్తుగా చేసే ప్రయాణం సానుకూల ప్రయత్నాలు ఇస్తుంది. మీ గతానికి సంబంధించిన ఎవరో ఒక వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. అది ఈ రోజును గుర్తుండిపోయేలా చేస్తుంది. జీవిత భాగస్వామి నుండి లభించే ఏదైనా ప్రత్యేక కానుక మీ విచారం ఉన్న మనసును ప్రసన్నం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు ఏదైనా క్రియేటివ్ పనిలో నిమగ్నం చేసుకోండి. మానసిక ప్రశాంతత కోసం మీ ఖాళీగా కూర్చునే అలవాటు హానికరంగా మారవచ్చు. ఎవరైనా పెద్ద పథకాలు మరియు ఆలోచన ద్వారా మీ దృష్టిని ఆకర్షించవచ్చు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ వ్యక్తి గురించి బాగా వివరించండి. మీ పిల్లలతో స్నేహపూర్వక సంబంధాన్ని పెంచుకోండి. గత విషయాలను వదిలేసి రాబోయే మంచి సమయాన్ని వైపు దృష్టి పెట్టండి. మీ ప్రయత్నాలు సార్థకమవుతాయి. ఈ రోజు మీరు మీ ప్రేమైన వారి ప్రేమలో మునిగిపోయినట్లుగా అనుభూతి చెందుతారు. ఈ పరంగా ఈ రోజు చాలా అందంగా ఉంటుంది. మీ సృజనాత్మక పని చుట్టుపక్కల వారు ఆశ్చర్యపరుస్తారు మరియు మీ ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ రోజు ఖాళీ సమయంలో పాత మిత్రులను కలవడానికి వెళ్లవచ్చు. జీవిత భాగస్వామి కారణంగా ఈ ప్రపంచంలో వారి కోసం మీరే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని మీరు గ్రహిస్తారు. మీలో ఈ రోజు చురుకుదనం మరియు ఉత్సాహం కనిపిస్తుంది. మీ ఆరోగ్యం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ఆర్థిక పక్షం బలోపేతం కావడం మంచి సంకేతాలున్నాయి. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అది ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేయడం ఆనందకరంగా ఉంటుంది. దీనివల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ ప్రేమైన వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు అనుభూతి చెందవచ్చు. మరియు స్నేహితులారా, మరియు గుర్తుంచుకోండి, హనుమంతుడిపై నమ్మకం ఉంచండి. ఈ సమయం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. శనిదేవుడి అనుగ్రహంతో మీకు న్యాయం జరుగుతుంది. మరియు స్నేహితులారా, మొత్తంగా ఈ రోజు శ్రీరాముడు మరియు పంచముఖ ఆంజనేయ స్వామి కృపతో మీ జీవితంలో రాబోయే 24 గంటలు అత్యంత అద్భుతమైనవి. పాత సమస్యలు తీరిపోయి ఆర్థిక, మానసిక మరియు సామాజిక మీకు గొప్ప విజయం లభించబోతుంది. మీరు చేయాల్సిందల్లా భగవంతుడిపై నమ్మకం ఉంచండి. పైన చెప్పిన పరిహారాలు శ్రద్ధతో పాటించడం మరియు ఇతరులకు సహాయం చేస్తూ సానుకూలతో ఉండడం. మీకంతా శుభం కలగాలని కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.